రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పోతారా? సరే, ఇప్పుడు ఏంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉగ్ర నారసింహుడి కింద తయారు చేయకండి అంటున్నారు. యోగి ఎలా అయితే ట్రీట్మెంట్ ఇచ్చాడో అలా ఇచ్చారంటున్నారు. 20,000 మంది ఉన్నారట రౌడీ షీటర్లు ఆంధ్రప్రదేశ్లో. 20,000 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేయమనండి. అదే చేస్తున్నారు ఇప్పుడు. చేయమనండి. అదే పని మీద ఉన్నామని నేను చూపిస్తా. జనసేన టీడీపీలో బీజేపీ హెచ్చరిస్తారు. సార్ దయచేసి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జనసేన టీడీపీలో ఉన్నటువంటి రౌడీ షీటర్ల లిస్ట్ నేను ఇస్తా. మా పచ్చటి నెల్లూరు సార్ మాది. నెల్లూరులో ఏ రోజు చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇలాంటివి ఏమి లేవు. వ్యాపారస్తుల గడ్డ, వరి పండించే ప్రాంతం. ఆ ప్రాంతంలో కూటమి వచ్చిన తర్వాత గంజాయికి అడ్డాగా మారిపోయింది. రోజుకో మర్డర్, రోజుకో దాడి, మొత్తం రౌడీ షీటర్లే, మొత్తం కూటమి వాళ్ళే. వాళ్ళందరినీ కూడా అట్లాగే చేయమని చెప్పండి. యోగి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పండి. సరే, ఆయన ఉగ్ర నారసింహుడు గమ్మను, ఇంకోటి గమ్మను. ముందు ఆయన ఉగ్ర నారసింహుడు ఎవరి మీద అవ్వాలి? 30,000 మంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకురావడంలో ఉగ్ర నారసింహుడు గమ్మనండి. సుగాలి ప్రీతికి న్యాయం చేయడంలో ఉగ్ర నారసింహుడు గమ్మనండి. నియోజకవర్గానికి 500 మందికి 10 లక్షల రూపాయలు ఇచ్చి పారిశ్రామికవేత్తలను చేస్తున్నారు. ఆ విషయంలో ఉగ్ర నారసింహుడు గమ్మనండి. మహిళల మీద అఘాయిత్యాలు, 20,000 మందికి పైగా మహిళల మీద దాడులు జరుగున్నాయి ఈ 19 నెలల్లో. ఇది వాళ్ళ అసెంబ్లీలో ఇచ్చినటువంటి దాని ప్రకారం. దాని మీద ఉగ్ర నారసింహుడు గమ్మనండి. చిన్న పిల్లలను కూడా చంపేశారే రేప్ చేసి, వాళ్ళ మీద ఉగ్ర నారసింహుడు గమ్మనండి. కుల భావన తెచ్చుకోండి అని చెప్పి కాపుల దగ్గర నుంచి ఓట్లు వేయించుకున్నాడే. నేను అడుగుతున్నాను, కుల భావన తెచ్చుకోనండి కాపుల దగ్గర ఓట్లు వేయించుకున్నాడే. మరి ఈరోజు కాపు సంక్షేమం ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారు చేసేది కూడా కనిపించట్లేదా? ఏం చేశాడు చెప్పండి. ఏం చేయట్లేదా? చెప్పండి. గిరిజన గ్రామాలకి ఎప్పుడన్నా సరే ఏ మంత్రి అన్నా వెళ్ళి, పోనీ మీ హయాంలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఏవైనా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూడడం, లేకపోతే రోడ్లనే అంశం అవనియండి, లేకపోతే వేరే అంశం అవనియండి, ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడం ఎప్పుడైనా జరిగింది? ఓకేనా సార్? గిరిజన ప్రాంతాలకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాదాపు 7 ఏడాది అవుతుంది. 52 రోడ్లు, ఎన్నో రోడ్ల శంకుస్థాపన చేసి వచ్చాడు. ఛాలెంజ్ టు యూ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో ద ఈనాడు పేపర్ ఆల్సో. నేను ఇప్పుడే చూస్తే ఈనాడు పేపర్ నా బ్యాగ్లోనే ఉంది. ఆయన రోడ్లకి ఎక్కడికైతే శంకుస్థాపన చేశాడు, ఒక రోడ్డు వేసారేమో చెప్పమనండి. 1 రోడ్. అదేంటి రోడ్లు వీడియో కూడా 1 రోడ్ రోడ్లు వీడియో కూడా వస్తాయి కదా. పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేసిన వాటిల్లో 1 రోడ్ చూపించమనండి. 1 రోడ్ ఏంటండి? మొన్నే రీసెంట్ గా వేస్తే నేను ఈనాడు పేపర్ ఇప్పుడు మొన్న అందల క్రికెట్ చూసినప్పుడు అది కూడా లేదా సార్? నేను చెప్తాను, ఈనాడు పేపర్ ఏదైతే ఉందో ఈనాడు పేపర్లో రాసింది నేను చూపిస్తాను మీకు. ఏం చేస్తా అంటే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా సరే డోలీ మాత తప్పలేదు అని చెప్పేసి ఒక కథనం ఉంది. అన్ని ప్రాంతాల్లో 52 రోడ్లకి వేశారు కదా, 52 రోడ్లలో 1 రోడ్డు కూడా కాలేదు. సో అది ఏదైతే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఇది జల్ జీవన్ మిషన్, దానికి కూడా ఆయనే మంత్రి. జల్ జీవన్ మిషన్ కింద దాదాపుగా ఆయన అంత మంత్రి కదా, 21,000 మందో సంథింగ్ ఎంతమందో ఎంప్లాయీస్ ఉన్నాయి. 25,000 మంది ఎంప్లాయీస్. సారీ, మొన్నే చూశాను నేను. 7 నెలలుగా జీతాలు 300 కోట్ల బకాయిలు పెండింగ్. జల్ జీవన్ మిషన్లో ఆర్డబ్ల్యూఎస్ కింద రూరల్ వాటర్ స్కీమ్ కింద 1400 యూనిట్స్ ఉంటే అందులో 25,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 7 నెలలుగా జీతాలు లేవు తన శాఖ. కానీ జల్ జీవన్ మిషన్ కింద 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. చేయగలిగాడా? దేశవ్యాప్తంగా ఎంజీఎన్ఆర్జీఎస్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయడానికి 600 కోట్లు పెండింగ్. కానీ ఈరోజు 2,900 కోట్లు పెండింగ్. ఎంజీఎన్ఆర్జీఎస్ వర్కులు జరగట్లా. అదేవిధంగా 15 లక్షలు కాదు 18 లక్షల మంది ఎంజీఎన్ఆర్జీఎస్ వర్కర్స్ని పీకేశారు. ఎంజీఎన్ఆర్ఎస్ కింద ఉన్న వాళ్ళని మన రాష్ట్రంలోనే అత్యధికంగా 18 లక్షల మందిని పీకేశారు. మరి అతని శాఖ ఏంటి? ఏం చేస్తున్నాడు అతని శాఖలో? దీని మీద ప్రశ్నించమని జగన్మోహన్ మేము అడుగుతున్నాగా. సార్ మేము మాట చెప్తా అండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ స్పోక్స్ పర్సన్స్గా మేము కూడా అడుగుతున్నాం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్? జగన్మోహన్ రెడ్డి గారి టార్గెటే కాదండి, మీ టార్గెట్ అయినా రాజకీయాల్లో ఉంటే ఏముంటుంది టార్గెట్? ఇప్పటి నుంచి టైం ఉంది కదా ఎలక్షన్ కి. సార్ నేను మాట చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మీరు రాజకీయాల్లో ఉన్నా సరే మీ టార్గెట్ ముఖ్యమంత్రి. 3.5 సంవత్సరాల టైం ఉంది కదా అండి. ఇప్పుడు ప్రజా సమస్య లేదా? మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేసుకుంటుంటే 3.5 సంవత్సరం టైం ఉంది కదా అని చెప్పి ఇంట్లో కూర్చోవాలా? ఇప్పటి నుంచి పాదయాత్ర అంటున్నారు కదా. ఎవరు చెప్పారు మీకు పాదయాత్ర లేదా? పాదయాత్రని ఎవరు చెప్పారు మీకు? 26 ఎండింగ్ కానీ 27 పాదయాత్ర ఏ టైంలో స్టార్ట్ కావాలో ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. మీరు అనవసరంగా మీడియాలో ఎవరో చెప్పారని చెప్పేసి ఏదేదో మాట్లాడుకుని మమ్మల్ని ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడైతే లేదు. పార్టీ స్పష్టంగా మీ పత్రిక మీడియా మిత్రులందరికీ కూడా అందరినీ పిలిచి హాయిగా కాఫీ ఇచ్చి మీ అందరికీ కూడా ప్లీనరీ ఎప్పుడు? మా ప్లీనరీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తారు తొందరలోనే.
జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అనౌన్స్ చేస్తుంది, ప్లేనరీ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్లేనరీ తర్వాత అసలైన యుద్ధం కూటమి మీద స్టార్ట్ అవుతుంది. కానీ మేము చెప్తా ఉన్నాం సార్ ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు కాదండి ఇప్పుడు మీరు కూటమి టార్గెట్ అన్నారు ఒక మాట. కాదు వినండి, కూటమి అదే మీరు ప్లేనరీ అయిపోయిన తర్వాత అసలైన యుద్ధం, అసలు యుద్ధం అనే మాట ఎందుకు వస్తుంది? ప్రజా సమస్యలపై మేము పోరాటాలు చేస్తాము, ప్రజలకు అండగా నుంచుంటాం అనడం వేరు కదా. యుద్ధం అంటే మీరు ఈ మాట పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడగలేకపోతున్నారు?